ఐబొమ్మలో 21,000 సినిమాలు ఉన్నాయని సిపి సజ్జనర్ తెలిపారు. ఇమ్మడి రవిది విశాఖపట్నం. మహారాష్ట్రలో ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని చెప్పారు. పాన్ కార్డు కూడా ప్రహ్లాద్ పేరుతోనే ఉందన్నారు. నిందితుడు అమెరికా, నెదర్లాండ్స్లో సర్వర్లను పెట్టినట్లు వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్లో కూడా పైరసీ సినిమా అప్లోడ్ చేశాడని తెలిపారు. పైరసీ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశాడని, వీటి ద్వారా కోట్ల రూపాయలు ఆర్జించాడని సిపి సజ్జనర్ స్పష్టం చేశారు. అది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి టెక్నాలజీ యూజ్ చేసి కొంచెం హై ఎండ్ టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. ఇదంతా కూడా ఆయన ఒక టెలిగ్రామ్ ఛానల్ని యూజ్ చేసుకొని ఈ ఒక పైరసీ ర్యాకెట్ని ఆయన రన్ చేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఆయనకి ఈ ఒక స్కీమ్లో ఎవరెవరు హెల్ప్ చేశారనే పైన కూడా మనము లోతుగా ఆయనను పోలీస్ కస్టడీ తీసుకొని మనము ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన ఈ ఒక ఫిలిం చూపించడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి వైపు ఈ ఆన్లైన్ బెట్టింగ్ నడిపించారు. మీరందరూ కూడా తెలుసు, లాస్ట్ 2020 నుంచి ఎప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది. అప్పుడు చాలామంది బయట రాలేకపోయారు. చాలామంది ఇంట్లో ఉండి ఈ ఒక మూవీస్ చూడడము, ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడంతో చాలా మనకు కాస్ట్ ఎక్కువ కావడంతో, మనము మూవీ రేట్స్ కూడా ఎక్కువ కావడంతో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఒకటే ప్లాట్ఫామ్ పైన ఈ అన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒకటే వేదిక పైన వచ్చి, అంటే ఈజ్ మోస్ట్లీ అన్ అగ్రిగేటర్ ఫర్ ఆల్ ది ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి ఆ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ చేసే బదులు ఈ వెబ్సైట్కి వెళ్తే ఒకటే మనం ప్లాట్ఫామ్ పైన అన్నీ చూసుకోవచ్చు అని చెప్పి ఒక అడ్వాంటేజ్తోని ఆయన ఈ హాజ్ స్టార్టెడ్ పాపులరైజింగ్ ఈజ్ దిస్ థింగ్. ఓటీటీ ఫిలిమ్స్లో ఉన్నది కూడా ఆయన యూస్ టు మంచి క్వాలిటీ చేసేసి ఆయన అప్లోడ్ చేసేవాడు ఆయన ఒక వెబ్సైట్లో. దానివల్ల కూడా బాగా కొత్త టెక్నాలజీ యూస్ చేసుకొని స్క్రీన్ రికార్డింగ్ చేసి దాన్ని కూడా ఎడిట్ చేసి ఈ ఒక మూవీస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేవాడు. అదేవిధంగా కొత్త మూవీస్ కూడా సీక్రెట్ కెమెరాస్ పెట్టి